హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. కార్తీక పౌర్ణమి విశేషం అందరికీ తెలిసిందే. నేను వెంకటేశ్వర స్వామి గుడి తీసానండి. అలా స్క్రోల్ అయిపోతూ ఉంటుంది చూసారా. ఒకే టెంపుల్లో వెంకటేశ్వర స్వామి, శివుడు ఇద్దరు ఉండడం, ఇలాంటి గుళ్ళు మటుకు చాలా విశేషం అండి. నేను చాలా వీడియోల్లో చెప్పాను అందరికీను. అలా ఉంటే మటుకు ఎప్పుడు ఆ గుడిని దర్శనం చేసుకోవడం అనేది వదిలిపెట్టకండి. ఆ గుడికి చాలా పవర్ ఎక్కువ ఉంటుందని చాలామంది చెప్తున్నారు, పెద్దవాళ్ళు అందరూ. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. వెనకాల యాక్చువల్గా శివుడు చూపించిన ప్లేస్లో గోశాల లాగా చిన్నగా ఉండేది. ఇప్పుడు అది మెయింటైన్ చేయలేక గుడి లోపల తీసేశారనమాట. అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారు. పౌర్ణమి కదండి, అందరూ వచ్చి అభిషేకాలు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి వారు చూసారా ఎంత బాగున్నారో. గుడి ప్రాంగణం చూసారా చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము స్టార్టింగ్లో వెళ్ళిపోయాము, రష్ ఇంకా మొదలలేదు. ఈవినింగ్ ఇదన్నమాట గుడి. వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు, లక్ష్మీ వినాయకుడు, విజయ గణపతి ఉంటాడండి. విజయ గణపతికి కూడా సంకట చతుర్థి అది చేస్తారు. స్వామివారికి శ్రవణ నక్షత్రం ఉత్సవాలు బాగా జరుగుతాయి. శివరాత్రి బాగా జరుగుతుంది. హనుమత్ జయంతి బాగా జరుగుతుంది. ఒక చిన్న విషయం చెప్తానండి. పౌర్ణమికి ఒక చిన్న పరిహారం చేసి చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు, పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తూ చక్కగా ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాని మీద మన విష్ రాసి చక్కగా దాన్ని ఓ చిన్న కొవ్వొత్తితో బర్న్ చేసేసి ఇది వస్తుంది కదా, దాన్ని అలా ఊదేయాలన్నమాట. ఊదేసి తొక్కని ప్రదేశం చూసి ఊదేస్తే మన విష్, మంచి కోరిక, న్యాయబద్ధమైన కోరిక తీరుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభ